హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టాక్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫ్రెష్గా అంటే అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇక మిగిలింది కార్పొరేషన్ ఎలక్షన్సే. ముందు మనకు కనపడుతుంది జిహెచ్ఎంసీ, దీంతోపాటు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లు. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 చేశారు కాబట్టి 3 + 2 అంటే 5 కార్పొరేషన్ ఎన్నికలు ఒకేసారి పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉండగా తెలుస్తుంది. మరి ఇప్పుడు అన్ని పార్టీల టార్గెట్ ఏంటి? భాగ్యనగరంపై జెండా పాతేయాలి. దానికి ఇప్పుడు అందరూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ముందస్తు వ్యూహాలతో క్షేత్రస్థాయి వేడెక్కిస్తున్నాయి. ఈ పొలిటికల్ రేస్లో అందరికంటే 2 అడుగులు ముందే ఉన్న బీజేపీ అధిష్టానం ఈసారి ఎట్టి పరిస్థితిలో జిహెచ్ఎంసీపై తన జెండా ఎగరేయాలని గట్టిగా ఫిక్స్ అయింది. తెలంగాణ టార్గెట్గా మొన్న సికింద్రాబాద్లో మోదీ సభ పెట్టి వరాల జల్లు కురిపిస్తే, నిన్న వరంగల్లో వాళ్ళు గట్కేసర్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నితిన్ నవీన్ సభలు పెడుతూ వచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి బీజేపీ వాళ్ళు అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు. మరో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో గట్టి పట్టున ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో దాదాపుగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఈ సిటీ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం బీఆర్ఎస్ స్వీప్ చేసింది. మరి ఇప్పుడు దాంతోపాటుగా ఆల్రెడీ సిట్టింగ్ కూడా బీఆర్ఎస్ఏ కాబట్టి తమ స్థానాలను పదిలం చేసుకోవడంతో పాటు కొంత తెలంగాణలో డౌన్ అయింది కదా బీఆర్ఎస్. సో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ పీఠం గెలుచుకోవడం ద్వారా మరోసారి తిరిగి ఫామ్లోకి రావాలని బీఆర్ఎస్ గట్టిగా ట్రై చేస్తుంది. ఇంకోవైపు రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ సిటీలో నామమాత్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మొన్నొక్క జూబ్లీ హిల్స్లో, తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్ అంటే అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. మొన్నొక్క జూబ్లీ హిల్స్లో తప్ప సిటీ లిమిట్స్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోవటం, అధికారం ఉండా కూడా జిహెచ్ఎంసీలో ఓటర్ నాడి పట్టుకోలేకపోవడం, ఇలాంటి కొంత అధికార పార్టీకి ఇబ్బంది. ఇంకోవైపు బీఆర్ఎస్కి ఏమో బలమైన క్యాడర్ ఉంది. బీజేపీకి ఏంటి? అర్బన్ ఓటింగ్ మా ప్రధాన బలం, అర్బన్ స్థానాలు మేము గెలుచుకుంటామంటే బీఆర్ఎస్ చెప్తుంది. అసలు ఈ 3 ప్రధాన పార్టీలు గ్రేటర్ మనసు గెలుచుకోగలుగుతారా? నిరంతరం వేధిస్తున్న ముంపు సమస్యలు, ట్రాఫిక్, మౌలిక వసతులు, దీంతోపాటు కొత్తగా వస్తున్న హైడ్రా. ఈ హైడ్రా ప్రధానంగా జిహెచ్ఎంసీ పైన విపరీతంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి వీటన్నిటికీ 3 పార్టీలు చూపిస్తున్న పరిష్కారం ఏంటి? అసలు ఏ పార్టీ ఏ విధంగా ట్రై చేస్తుంది? ఎందుకంటే అందరికన్నా ముందుగా ఈ ఎలక్షన్స్కి కొంత బీజేపీ ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సన్నద్ధమవుతుంది? జిహెచ్ఎంసీలో ఏ పార్టీల బలాబలాలు ఏంటి? ఈ అంశాలపై ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ముందుగా ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే సాయి గారు. సో అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ సిటీలో మీకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకంటే మన అధికారం కోల్పోయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో మీరు దాదాపుగా అన్ని అసెంబ్లీ స్థానాలు స్వీప్ చేశారు. మన జూబ్లీ హిల్స్లో ఓడిపోయినప్పటికీ గట్టి ఫైటే ఇచ్చారు. సో ఇప్పుడు మరి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దట్టు కొంత అర్బన్ ఓటింగ్ బీజేపీకి లాస్ట్ టైం వాళ్ళు కూడా బాగా వచ్చింది, ఈసారి కొంత బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతున్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా నడుస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్, దట్టు ఇప్పుడు కొత్తగా 300 డివిజన్లు, 300, 400 ఇంకా క్లారిటీ లేదు. 300 అంటున్నారు కొంతమంది 400 అంటున్నారు, దానిపైన ఇంకా లెక్క తేలేదు. సో ఈ పరిస్థితుల్లో కొంత అంటే వరుసగా బీఆర్ఎస్ జరుగుతున్న ఎన్నికల్లో కొంత వెనకబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, మధ్య జరిగిన ఎమ్మెల్సీ స్థానాలు, ఇలా వరుసగా బీఆర్ఎస్కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని ఏ విధంగా వాడుకునే ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్? అసలు మీ బలం ఎలా ఉంది జిహెచ్ఎంసీలో? మీకు మా ప్యానల్లో ఉన్న మిత్రులకు, అదేవిధంగా మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సాయి గారు, మీరు ఇంట్రోలో చెప్పినట్టు సిటీ సరౌండింగ్లో, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో మా పార్టీ చాలా బలంగా ఉందనడానికి అనేక సందర్భాల్లో అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. సరే, మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికలలో అంటే అధికార పార్టీ అప్పుడే అధికారం వచ్చింది, 1.5 సంవత్సరం గడిచింది కాబట్టి ఈ బై ఎలక్షన్లో అధికార పార్టీకి పట్టం కడదామని చెప్పేసి అనుకుని ఉండొచ్చు ప్రేక్షకులు, మన ఓటర్లు. దాంట్లో మేము కూడా గట్టి పోటీనే ఇచ్చినాం. అంటే నిన్నటిదాకా అసలు మాకేం ఓటే లేదు, మాకు ఓటు బ్యాంకే లేదు, మొత్తం చచ్చుబడిపోయింది. అసలు టీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఇక అది ఫామ్ హౌస్కే పరిమితం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఇష్టారీతిన మాట్లాడిన మొనగాళ్లకు బై ఎలక్షన్లో మా సత్తా ఏందో చూపెట్టగలిగినాం. సరే, దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఆ సందర్భంగా వాళ్ళు ఎన్ని దొంగ ఓట్లు వేసినారు ఏంటి, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. చాలా సందర్భాల్లో మేము మనం మాట్లాడుకున్నాం, ఇక్కడనే కూర్చొని డిబేట్లు చేసిన సందర్భాల్లోనే సాక్ష్యాధారాలతో చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, గడిచిపోయింది. వాళ్ళు ఆ ఎలక్షన్లో గెలిచిండొచ్చు. కానీ మేము అసలు నిన్నటిదాకా బీజేపీ మాట్లాడిన దాంట్లో, కాంగ్రెస్ మాట్లాడిన దాంట్లో, ఆ ఎలక్షన్ ముందు అసలు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసిన దాంట్లో అసలు వీళ్ళు లేరని కదా. కానీ 3rd పొజిషన్లో ఎవరున్నారు? బీజేపీ ఉంది. 2nd పొజిషన్లో ఎవరున్నాం? మేమున్నాం. 1st పొజిషన్లో కాంగ్రెస్ ఉంది.
అయితే ఆ తర్వాత జరిగిన పెద్దగా ఏం లేకపోయినా జిహెచ్ఎంసీ పరిధిలలో మాకున్న ఓటు, అదేవిధంగా బలమైన క్యాడరు, అదేవిధంగా అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో. ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ అసెంబ్లీ సందర్భంగా, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సందర్భంగా జరిగిన ఎలక్షన్స్లో ఒక వేవ్ ఉంది. ఆ వేవ్లో మేము వెనకబడ్డమాట వాస్తవమే. సరే, అనేక కారణాలు మేము మా ఓటమికి ఉండొచ్చు. అదేవిధంగా ఆ తర్వాత ఏవైతే ఆశలు పెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని నమ్మి వాటిని విపరీతమైన విశ్వాసంలోకి తీసుకొని ఓటేసిన ప్రజలు గత 2.5 సంవత్సరాలుగా వాళ్లకు ప్రతి సందర్భంలో చేదు అనుభవం ఎదురవుతూనే వస్తున్న మాట మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు కూడా టీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. సిటీలో కానీ, స్టేట్లో కానీ, పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి చోట కూడా ఈరోజు మా బలం పెరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలు ఈరోజు మా వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో 5 మీరు చెప్పినట్టు ఇక్కడ జరిగిన 3 కావచ్చు, మిగతా 2 కావచ్చు, ఖచ్చితంగా మేము పార్టీ జెండా పాతడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఈరోజు అంటే మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు అంటే బీజేపీకి చాలా అర్బన్ బలం అని చెప్పేసి మాట్లాడుతుంది. నేనేమంటున్నానంటే వాళ్ళు బలమై గెలిచినరో, బలం లేక గెలిచినరో, మొత్తానికైతే గెలిచిన దాంట్లో ఏం చేసినారు? సిటీలో ఒకవైపు సమస్యలు విపరీతంగా ఉంటే వాళ్ళు ఏ రోజైనా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన సందర్భం ఉందా? లేకపోతే హైడ్రా వచ్చి ఇల్లు కూలగొడుతుంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు రోడ్డున పడి బోరున ఏడుస్తుంటే ఏ రోజన్నా హక్కును చేర్చుకున్న సందర్భం ఉందా? పైగా కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు కొంచెం అటు ఇటుగా మసాలా కలిపి వీళ్ళు మాట్లాడడమే తప్ప ఎక్కడా కూడా ప్రజల్ని హక్కున చేర్చుకుందామని కానీ, వాళ్ళు పడుతున్న ఇబ్బందిని పరిష్కరిద్దాము, సమస్యని పరిష్కరిద్దాం కానీ ఏ రోజు మాట్లాడిన సందర్భం లేదు. వాళ్ళు ఈరోజు గొప్పలుగా పోయి అంటే జిహెచ్ఎంసీలో కొంచెం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి హడావుడి చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. అదేవిధంగా సిటీలో కూడా వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. వాళ్ళు ఎంత గాలి కొట్టుకొని బెలూన్లాగా వాపు వచ్చి మేము పైకి వచ్చినామని చెప్పేసి మాట్లాడుకున్నా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టే పరిస్థితి ఉండదనేది మేము ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాం. దానికి అనేక ఉదాహరణలు నేను ఇందాక చెప్పినట్టు హైడ్రా ఉంది, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 10 కాలంలో మొత్తం నగరమంతా అభివృద్ధి చెందడానికి అన్ని రకాల 4 వైపులా నలువైపులా అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలను ఏర్పాటు చేసినాము. అదేవిధంగా సౌకర్యాల్ని సమకూర్చినాము, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించినాము, అదేవిధంగా నీళ్ల సమస్యను పరిష్కరించాము, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాము. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఏ ప్లాన్స్ వేయాలనో అన్ని రకాల ప్లాన్స్ వేసి మేము దాదాపు ఒక 90% మేము సక్సెస్ కావడం అనేది మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే ఇదే సిటీలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చే అంటే బతుకు తెరువు కోసం రావచ్చు, లేకపోతే నిరుద్యోగులుగా వచ్చి ఇక్కడ ఉద్యోగులు మారినళ్ళు కావచ్చు, ఐటీ సెక్షన్ కావచ్చు, ఐటీ ఎగుమతులు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, లేదా రోడ్ల వ్యవస్థ కావచ్చు, లేకపోతే మోరీల వ్యవస్థ కావచ్చు, అంటే ప్రతి విషయం మీరు ఇది అది అని లేకుండా ప్రతి చోట కూడా మేము అభివృద్ధి ఫలాల్ని అందించిన సందర్భమే ఉంది తప్ప మాకు వ్యతిరేకమైన గాలి వీస్తుందని చెప్పేసి అయితే మేము అనుకో. అయితే అంటే అధికారంలో లేకపోవటం వల్ల మీ పార్టీకి ఇందాక మీరు చెప్తున్నట్టు బలమైన క్యాడర్ ఉంది, కానీ లీడర్స్ అందరూ జారిపోయారు, చాలామంది అధికార పార్టీ వైపు వెళ్ళిపోయారని చెప్తున్నారు. అదే మీకు వరుసగా ఎన్నికల్లో ఇబ్బంది అవుతూ వచ్చింది. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలు కూడా అలాంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి అని చెప్తున్నారు విశ్లేషకులు. సాయి గారు, అదేం జరగదు. మీరు చూడండి, క్యాడర్ ముఖ్యం. లీడర్ ఒకళ్ళు పోవచ్చు రావచ్చు, అది వేరే సంగతి. నేను ఆ విషయాలు ఇక్కడ ఉన్నది బలమైన క్యాడర్. ఆ క్యాడర్ మాకుంది, ఈ రోజుకి కూడా ఉంది. ఒక మొక్కవని ధైర్యంతో ఉన్నారు, పట్టుసడలని ధైర్యంతో ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఏ లీడర్ ఎటు పోయినా కానీ వాళ్ళ గురించి క్లియర్గా తెలిసింది. మా కేటీఆర్ గారు అన్నట్టు కుండ పలిగితే పలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసినట్టు ఈరోజు నాయకులు మా వైపు వచ్చి వాళ్ళ గుణాన్ని, వాళ్ళ లక్షణాన్ని మాకు పూర్తిగా మా కళ్ళ ముందే పెట్టినందుకు వాళ్ళకు ఒక రకంగా థ్యాంక్స్ చెప్తున్నాము. మా క్యాడరు వాళ్ళు వెళ్ళిపోయినా మాతోనే ఉంది, మాతో నిలబడుతుంది. రేపు ఖచ్చితంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు తెలిసి మేము చేసిన పొరపాట్లు జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు లేవు. ఎందుకంటే కొన్ని అనవసరమైన హామీలు ఇచ్చి, అంటే అలవిగాని హామీలు ఇచ్చి, అదేవిధంగా ప్రజల్ని నమ్మించి మోసగించడానికి వాళ్ళు సదా సిద్ధంగా ఉండి చేసిన
ప్రమాణాలు ఒట్లు అవి ఇవి చేసి వాళ్ళకి ప్రజలకు కొంత గందరగోళపడే ఆ సందర్భంగా వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్కి వేశారు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఏ పల్లె ప్రాంతానికైనా అదేవిధంగా పట్టణంలో కార్పొరేషన్ పరిధిలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు బీఆర్ఎస్ ఆనాడు చేసిందే బాగుంది, ఖచ్చితంగా కారే రావాలి సారే రావాలి అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం ఉంది. మేము ఎక్కడ వెనకబడలేదు. ఏ లీడర్ ఇక్కడ నుంచి పోయినా కానీ మా క్యాడర్ ఎక్కడికి పోలేదు. మేము చాలా బలంగా ఉన్నాము. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలంగా మేము జెండా పాతాం, అదే జెండా ఎగరేస్తామని చెప్పి చెప్పదలుచు. మాట్లాడదాం. సో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే అధికారం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, వరుసగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బట్ సిటీలో అంటే కంటోన్మెంట్ ఎన్నికని కొంచెం పక్కన పెడదాం, అక్కడ జరిగిన సంఘటనలు అవన్నీ వేరే ఉన్నాయి కాబట్టి. బట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ బలం చాటుకుంది, సిటీలో సత్తా చాటింది. సిటీలో కాంగ్రెస్ పార్టీకి అంటూ ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ అని చెప్తూ ఉంటారు. సో మరి ఈ పరిస్థితుల్లో సిటీలో మిగతా అన్ని చోట్ల మనం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సన్నద్ధం అవుతుంది? బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా 10 సంవత్సరాల్లో మేము అద్భుతం చేసాం, సిటీని ఫ్లైఓవర్లు కానీ మౌలిక వసతులు కానీ రోడ్లు కానీ ఇవన్నీ మేము అద్భుతంగా డెవలప్ చేసాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ హైడ్రా లాంటి వాటితో మళ్ళీ విధ్వంసం చేసింది కాబట్టి ప్రజలు మాకే పట్టం కడతారని చెప్తున్నారు. మాట్లాడదాం. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కసిపా శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. సో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు 10 ఏళ్ల హయాంలో మేము అద్భుతంగా ఫ్లైఓవర్లు కానీ మౌలిక వసతులు కానీ అన్ని వసతులు అద్భుతంగా కల్పించాము. సో పైగా మొన్న అసలు మేము లేవనుకున్నాం కానీ జూబ్లీస్లో మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాము, ప్రజల మనసులో మేము ఉన్నాము. ఒక లీడర్లు పోతే పోవచ్చు కానీ కేడర్ బలంగా ఉంది మాకు. జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా జెండా ఎగరేసేది మేమేం చెప్తున్నారు. సో మీ అంశాలు ఏంటంటే పాజిటివ్ అంశాలు ఏంటి కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే హైడ్రాతో కొంత సిటీ ప్రజలు కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా మనకి వార్తలు వినపడుతున్నాయి, కొన్ని విశ్లేషణలు కూడా చూసాం మనం. సో జిహెచ్ఎంసీ పైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఏ విధంగా ఎన్నికలు సిద్ధమవబోతున్నారు మీరు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుకుంటూ వారు చేసినటువంటి అభివృద్ధులు 9.5 సంవత్సరాలుగా హైదరాబాద్లో వారు పూర్తిగా భారీ ఎత్తున జిహెచ్ఎంసీలో బలంగా ఉన్నాం. మొన్నటి ఎన్నికల్లో కూడా మా పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఇక్కడ ఎక్కువ లేదు కాబట్టి మేమే బలంగా ఉన్నామని చెప్తున్నారు. గత 2.5 సంవత్సరాలుగా మారినటువంటి పరిణామాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. కంటోన్మెంట్ ఎన్నికలు పార్లమెంట్తో సహా జరిగినా మీరు మన కౌంట్లో ఎట్లా తీసుకున్నా అది కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చింది, అది వాళ్ళ సీటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీటే. అదేవిధంగా జూబ్లీ హిల్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీటే, కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కాదు అది. అదేగాక చాలామంది వాళ్ళ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు 5-6 ఎమ్మెల్యేలు హైదరాబాద్లో గ్రేటర్ పరిధిలో ఉన్నారు. వాళ్ళ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ నేపథ్యం లోపల వాళ్ళు ఏదైతే చేసి మేము బలంగా జిహెచ్ఎంసీని మళ్ళీ మేము తెచ్చుకోగలుగుతామని చెప్తుందో అది పూర్తిగా కూడా సత్యదూరం, అది ఎండమావే. ఎందుకోసమంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. 2012-13 ప్రాంతాలు ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయో, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంటెస్ట్ చేయలేదు. కాంటెస్ట్ చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 99 సీట్లు ఏవో సాధించింది గ్రేటర్లో. ఆ తర్వాత కంటిన్యూషన్లో మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ కొంత బలాన్ని పుంజుకుంది, 37 సీట్లు ఏదో వాళ్ళకు వచ్చినాయి. ఆ విధంగా ఎన్నికలు జరిగినాయి. అంటే వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, జిహెచ్ఎంసీలో గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఎక్కువ ఇప్పుడు కూడా రాదు అని చెప్తున్నారు. అబద్ధం అండి. దాన్ని ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు పార్లమెంటుకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీని సున్నా స్థాయిలో ఉంచిండ్రు. ఎందుకు ఉంచిండ్రు? పార్లమెంట్లో బీఆర్ఎస్ యొక్క పాత్ర ఏమి ఉండదని. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు సరే వాళ్ళు ఓడిపోయారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అదొకటి. అదే మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా సర్పంచ్ ఎన్నికల్లో కానివ్వండి, జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో, అవి కూడా అర్బన్కి సంబంధించిన ఇక చారవాళ్ళ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. స్థానిక సంస్థలకు వచ్చినప్పుడు అధికార పార్టీ వైపు సహజంగా మొగ్గు ఉంటుంది. హైదరాబాద్కు సంబంధించినటువంటి కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఖమ్మం కానీ, ఈ 5 గ్రేటర్లు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 5 మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. కారణాలు, ఖమ్మంలో అయితే ఎవరికి కూడా ప్రాతినిధ్యం లేదు. ఖమ్మంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వరంగల్లో కూడా అత్యంత బలోపేతంగా ఉన్నది. వరంగల్ నగరం గురించి కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, వీళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధి గురించి ఒకసారి చూసుకోవాలి. హైరేజ్ అపార్ట్మెంట్స్కు, హైపోర్ట్ డెవలప్మెంట్కు వీళ్ళు ఇచ్చినటువంటి స్కోప్ వల్ల
సరి అయినటువంటి మౌలిక వసతులు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా క్రియేట్ చేయకుండా వందల అంతస్తుల భవనాలు నిర్మాణం చేసిండ్రు. ఆ నిర్మాణం చేయడం వల్ల ఇవాళ హైదరాబాద్కు ఒకరోజు వర్షం పడితే ఆ జలదిగ్బంధమయ్యేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ పరిస్థితులు రావడానికి కారణం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్. కేవలం హైప్ క్రియేట్ చేయడం కోసం చేయడము ఒక సమస్య ఇది. తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతినడానికి హైడ్రాని వీళ్ళు చూస్తున్న బూచి కాదండి. పెంచినటువంటి ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్, ఈ హైప్, రియల్ ఎస్టేట్ హైప్ వల్ల అక్కడ మార్కెట్లో కొద్దిగా స్తబ్దత వచ్చింది. హైడ్రా మీద ఏదైతే వ్యతిరేకత ఉందని మీరు చెప్తున్నారో, వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది సమర్థించే వాళ్ళు ఉన్నారు. అక్రమాలు అనే అక్రమంగా ఎక్కడైతే నాలాలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాల వల్ల ఇబ్బంది జరుగుతున్నది. ఈ యొక్క సమస్యలు నగరం ఏరుకోవడానికి వస్తున్నది. దీన్ని క్లియర్ చేయాల్సిన ఆవశ్యకత ఎవరో ఒకళ్ళు పూనుకోవాలని ఈరోజు చాలామంది స్వాగతించేటువంటి ప్రజలు ఉన్నారు. ఇవాళ ఉప్పల్లో ఉన్నటువంటి చెరువును చూడండి, ఇక్కడ అనేక మిగిలిన కుంటలు, చెరువులు సుందరీకరణ, వాటిలో కాలుష్య నివారణ, ఈ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు మొదట్లో వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇవాళ దాన్ని సమర్థిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. కాబట్టి నగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దేటువంటి క్రమం లోపల ఇవాళ మూసి సుందరీకరణ, అక్కడ గాంధీ సరోవర్ పార్క్ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఈ మూసిని కనుక మనం పూర్తిగా సుందరీకరణ చేయడం, దాని యొక్క కాలుష్య నివారణ చేసుకుంటే హైదరాబాద్కు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. దీనికోసం పూనుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిని చాలామంది శ్లాఘిస్తున్నారు, చాలామంది కూడా స్వాగతిస్తున్నారు. ఒక విజన్ తోటి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్లో ఇమీడియట్గా ఈ సంవత్సరంలో 6 నెలల్లో ఫలితాలు ఉండవు. దాని పూర్తి స్థాయి దాని కనబడే వరకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి డెవలప్మెంట్ హైడ్రా వల్ల వీళ్ళు ఏదో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందామని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటే, భారతీయ జనతా పార్టీ పోయినసారి కాస్త జిహెచ్ఎంసీలో ఆశలు ఎగురిచ్చినాయి. మరి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఎలాంటి ఒక పెర్ఫార్మెన్స్ కూడా చూపించలేకపోయిండ్రు. మరి అదేవిధంగా ఇప్పుడు జరగబోయేటువంటి 3 కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఏది చేసినా ఈ లోకల్ బాడీస్ లో కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం కూడా ఇవ్వరు. అర్బన్ ఓటర్ కూడా వాళ్ళ బీజేపీ గ్రాఫ్ కూడా భారీ ఎత్తున పడిపోయి ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రామ మందిరం మీద వస్తున్నటువంటి కానివ్వండి, మోడీ పరిపాలన 12 సంవత్సరాల పరిపాలన ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచ మార్కెట్లో తగ్గినా కూడా మళ్ళా తగ్గించకుండా అదేవిధంగా ప్రజల మీద ఒత్తిడి పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి దానివల్ల అందరూ కూడా ప్రజలంతా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. సామాన్యుడు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి నగర ప్రజలు కూడా ఏ విధమైనటువంటి వాళ్ళకి చేతులు ఇచ్చేటువంటి అవకాశం లేదు. కేవలం మాకు అర్బన్ ఓటింగ్లో బాగా ఉందని వాళ్ళు భ్రమపడుతున్నారు తప్ప దాని అవకాశం లేదు. రూలింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ఉండేటువంటి ఇంకొక 2.5 సంవత్సరాలే కానివ్వండి, మళ్ళీ వచ్చేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది సంకేతాలు క్లియర్గా కనబడుతున్నాయి. కాబట్టి ఈ గ్రేటర్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి స్వాగతిస్తారు, రైట్. మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. తర్వాత ప్రముఖ విశ్లేషకులు బీజేపీ శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాము. తర్వాత మనం కోటేశ్వర దగ్గరికి వెళ్దాం. శ్రవణ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇందాక మీరు వినే ఉంటారు, శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, అంటే మా హైడ్రా కానీ మూసి సుందరీకరణ పనులు కానీ వీటన్నిటిని ప్రజలు ఇప్పుడే కాకపోయినా తొందరలోనే ప్రజలు అర్థం చేసుకుంటారు. మొదట్లో హైడ్రా వ్యతిరేకించారు కానీ ఇప్పుడు హైడ్రాకి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. సో బీజేపీకి అర్బన్లో ఓటింగ్ ఉందనుకున్నారు కానీ పెద్దగా అంత ప్రభావం ఏమీ లేదు. పైగా ఈ అయోధ్య రామ మందిర దాంట్లో జరిగిన స్కామ్ వీటన్నిటి వల్ల అర్బన్ ఓటింగ్ బీజేపీకి ఇంకా పడిపోతుంది. గతంలో ఏదో లాస్ట్ టైం వచ్చినాయి కానీ ఈసారి సిటీలో అంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో బీజేపీ అంత పర్ఫామ్ చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్కే బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ నాయకులు. సో మీరేమంటారు దీనిపైన? ముందుగా మీకు అందరు ప్యానలిస్టులకి నమస్తే అండి. యాక్చువల్లీ వారు చెప్పిన దానికి కాంట్రరీ ఉంది స్టేట్మెంట్. హైడ్రాకి స్టార్టింగ్ లో అదొక మంచి ఉద్దేశంతో పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు, సరే చెరువులు బాగుపడతాయి కదా, చెరువులు బాగుపడ్డా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు, భవిష్యత్ తరాలు బాగుపడతాయనే ఉద్దేశంతో కాబట్టి మీరు నా స్పీచెస్ కానివ్వండి, అసలు సల్కం చెరువు పైన కార్పొరేటర్లందరూ తీసుకుపోయి బుద్ధ భవన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చిందే నేను. నా లెటర్ ప్యాడ్ మీద మా కార్పొరేట్ అందరూ సంతకం పెట్టి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మీకు తెలిసిన విషయమే. అయితే అప్పుడు ఆ రోజు మేము చాలా క్లియర్గా అయిపోయింది, సరే అన్ని రీస్టోర్ చేస్తున్నారు కదా, మీరు చేసే క్రమంలో నిజంగా కూడా చెరువులను పునరుద్ధరిస్తామంటే దానికి మేము పూర్తిగా సహకరిస్తాం. కబ్జాల చెరువు నుంచి చెరువులను కాపాడుతామంటే మేము సహకరిస్తాము, చెరువులను బాగు చేస్తామంటే మేము సహకరిస్తాము. కానీ ఆ పేరుతోటి పేద ప్రజలను కూలగొట్టద్దు, కానీ సల్కం చెరువు లాంటి వాటిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి
చాలా క్లియర్ గా మేము ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాం. కానీ చెప్పిన దానికి ఆపోజిట్ గా ఈ రోజు బడా బడా నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళవి మాత్రం టచ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గం చెరువు తీసుకోండి. దుర్గం చెరువు పక్కన తిరుపతి రెడ్డి గారి ఇల్లు మీకు తెలిసిందే, తిరగంగానే లెఫ్ట్ కి రైట్ సైడ్ ఉంటుంది. దుర్గం చెరువు ప్రెమిసెస్ లో ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు ఆ రోజు మీరు చూస్తే పదే పదే హైడ్రా రంగనాథ్ గారు ఏమన్నారు, హైడ్రా అనేది అసలు నోటీసులే ఇవ్వదు, హైడ్రా విల్ నాట్ ఇష్యూ ఎనీ నోటీసెస్ అని చెప్పినటువంటి ఒక సంస్థ ఆ రోజు తిరుపతి రెడ్డి గారికి ఒక నోటీస్ ఇష్యూ చేసి ఆయనకి కోర్టుపై దానిపైన ఒక ఆర్డర్ తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. అదే వేరే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి నోటీసు ఇవ్వలేదు, డైరెక్ట్ గా కూల్చివేతలు చేసినటువంటి సందర్భం చూసినాం. అంటే బయాస్డ్ గా వాళ్ళు చేయడము. అదే మీకు మొన్న సంగారెడ్డిలో జరిగినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి 10-20 ఎకరాల సంబంధించిన కాస్ట్లీ భూమికి సంబంధించినటువంటి కంచ, అతను చాలా ఫేమస్, పేరు చెప్తే బాగోదు కాబట్టి లీగల్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తలేను. ఆయన ఒక అడ్వకేటు, ఒక మైనార్టీ వ్యక్తి. ఆయన అక్కడ గతంలో వాళ్ళ తమ్ముడైనటువంటి వ్యక్తి, ఇద్దరు అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ వచ్చి తమ్ముడేమో రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు. ఆస్తి పంపకాల్లో ఒక 10-20 ఎకరాలకు సంబంధించి కంచె వేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆడబోయితే వాళ్ళ సెటిల్మెంట్ లో ఒక 500 కోట్లు ఇస్తేనేమో మీకు హైడ్రా కంచె వేయదు, లేకపోతే మాత్రం కంచె వేస్తా అంటే ఆయన 200 కోట్లు ఇస్తా, 250 కోట్లు ఇస్తా అని బేరం చేసి బేరం కుదరకపోవడంతో మళ్ళీ కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి నాకు క్లియర్ గా తెలుసు, చాలా క్లియర్ గా తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కేవలము హైడ్రా ఒక మంచి ఉద్దేశంతో చేస్తాము అని చెప్పి ఇప్పుడు నిజంగా దాని ఒక కలెక్షన్ సంస్థ కింద మార్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ కాంట్రరీ టు వాట్ శ్రీనివాసరావు గారు హ్యాస్ సెట్. రివర్స్ ప్రజలు ఈ రోజు తెలంగాణ ప్రజలు కానీ ఎస్పెషల్లీ భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజానికము హైడ్రా యొక్క ఈ పని చేష్టల పైన పూర్తిగా చిరాకు వచ్చేసి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి, హైడ్రా ఎంత ఘోరంగా దానికి ఇమేజ్ డ్యామేజ్ ఏంటంటే ఇది చాలా మీరు జాగ్రత్తగా వినాలి. ఒకసారి ప్రతి ఒక్కరికి ప్యానలిస్టులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత హైడ్రా ఇమేజ్ డార్నిష్ అయినదాన్ని ఏ విధంగా రీస్టోర్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ అంటే, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎంఆర్టీ మీకు తెలుసు, ఇది మున్సిపాలిటీ పెడుతుంది. ఇప్పుడు ఇదే ఎమర్జెన్సీ టీమ్స్ ని జిహెచ్ఎంసి లోకల్ కార్పొరేషన్ పెడుతుంది, దాన్ని వాటర్ వర్క్స్ పెడతారు, హైడ్రా కూడా పెడుతుంది. హైడ్రా ఏం చేస్తుంది, జిహెచ్ఎంసీలో రూపాయి పడే టెండర్ ని 10 రూపాయలు టెండర్ ఇస్తుంది. ఈ 10 రూపాయలకి సంబంధించి ఏదైతే టెండర్ ఇష్యూ అవుతుందో దీనికి సోషల్ మీడియా టీము, కొంతమంది పోలీసు వాళ్ళని పెట్టుకుంటారు. ఎక్కడైతే వర్షం పడుతుందో గుంతలు ఉన్నాయో అక్కడ వీళ్ళు పోతారు, వీళ్ళు పోయి అక్కడ వీడియో తీసుకుంటారు, ఆ నీళ్లు క్లియర్ చేసి అక్కడ స్థానికంగా వాళ్ళతో ఒక వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ఆ ఇమేజ్ ని టార్నిష్ చేసి, అంటే నీ హైడ్రా యొక్క ఉద్దేశం ఏంటి, ఆ పోలీసులను ఎక్కడ వాడుతున్నాం, వాళ్ళు రోడ్ల పైన నీళ్లు తుడిచి వాళ్ళతో సోషల్ మీడియా బైట్స్ తీసుకొని దాన్ని ప్రాపగేట్ చేసుకోవడానికి వాడుతున్నటువంటి పరిస్థితి. పోనీ హైడ్రా ఒక్కటే పని చేస్తుందా అంటే లేదు, జిహెచ్ఎంసీ చేస్తుంది, వాటర్ వర్క్స్ చేస్తుంది, హైడ్రా చేస్తుంది. అంటే ప్రజల డబ్బులని కేవలం హైడ్రా యొక్క ఇమేజ్ ని టార్నిష్ చేయడం కోసమే వాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరో విషయం చెప్తా వినండి, యాక్చువల్లీ జిహెచ్ఎంసీ యొక్క పరిధిలో జిహెచ్ఎంసీ ఉంటుంది, హెచ్ఎండిఏ ఉంటుంది, మళ్ళీ వాటర్ వర్క్స్ ఉంటుంది, ఇట్లా మల్టిపుల్ సంస్థలు ఉండగా మళ్ళీ హైడ్రా సంస్థను తీసుకొచ్చి ఇరిగేషన్ అంటే జిహెచ్ఎంసీలో లేక్స్ ఉంటుంది, హెచ్ఎండిఏ ఉంటుంది, మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళు చెరువు కొన్ని హెచ్ఎండిఏ లేక్స్ ఉంటాయి, కొన్ని జిహెచ్ఎంసీ లేక్స్ చూస్తున్నాయి సిటీలో, ఒక యూనిఫామ్ ఎంటిటీ చూడట్లేదు. దీన్ని మళ్ళీ తీసుకుపోయి ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక 38 చెరువుల రిజర్వనేషన్ కోసము కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద తీసుకొని ఒక 300-400 కోట్ల రూపాయలు చెరువులు పునరుద్ధరించండి అని చెప్పిస్తే ఈ డబ్బుల్ని తీసుకుపోయి ఏం చేశారు వీళ్ళు, అక్కడ హైడ్రా ద్వారా ఈ లేక్స్ కి అని చెప్పి హైడ్రాకి బడ్జెట్ ఇద్దామని చెప్పి సెక్రటేరియట్ లో ఈ ఫైల్ ని ఆపి పెట్టడం వల్ల ఈ చెరువుల పునరుద్ధీకరణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా జరగకపోతే మళ్ళీ నేను ధర్నా చేసి మళ్ళీ నా చెరువుకి నా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి చెరువులకి సపరేట్ గా మీరు మళ్ళీ ట్యాగ్ చేసుకోండి గవర్నమెంట్ ని, ఫస్ట్ మీరు శాంక్షన్ చేయండి అని చెప్పి జిహెచ్ఎంసీలో ఒక స్టాండింగ్ కమిటీలోంచి దీన్ని అప్రూవల్ తీసుకొని నేను నా పని చేయించుకుంటున్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. తర్వాత దాంట్లో ఏం రాసిన నోటు, మీరు కేంద్ర ప్రభుత్వం, మీరు స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఎన్ఎంటీఏ ఫండ్స్ కి దీన్ని ట్యాగ్ చేసుకోండి అని చెప్పి ఒక నోట్ పెట్టించి నేను శాంక్షన్ చేసుకున్నా. కానీ మిగతా 38 చెరువులకు అట్లా జరగలేదు, నా ఏరియా కాబట్టి నేను చేసుకున్నా. కానీ మిగతా ఏరియా వాళ్ళు ఎవరు అట్లా ముందుకు రాలే కాబట్టి అవి అట్లనే మిగిలిపోయినాయి. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే 38 చెరువుల పునరుద్ధరీకరణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని కూడా హైడ్రాకి ఇవ్వాలా, జిహెచ్ఎంసీకి ఇవ్వాలా, జిహెచ్ఎంసీ లేక్స్ కి ఇవ్వాలా, ఇరిగేషన్ కి ఇవ్వాలా, హెచ్ఎండిఏతో చేయించాలన్న ఒక క్లారిటీ పరిపాలన అనేది ఒక తుక్లబ్ పరిపాలన. అంటే ఒకే జ్యూరిడిక్షన్ ఉంటుంది ఓటర్ రింగ్ రోడ్ లోపల, ఇది జిహెచ్ఎంసీ పరిధి అంటారు,
దీన్నే హెచ్ఎండిఏ పరిధి అంటారు, దీన్నే హైడ్రా పరిధి అంటారు, దీన్నే మళ్ళా ఇంకో పరిధి అని చెప్తారు. అంటే మల్టిపుల్ ఆర్గనైజేషన్స్, మల్టిపుల్ ఎంటిటీస్ సూపర్ సీడ్ చేస్తూ ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా మల్టిపుల్ స్పెండింగ్స్ చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నటువంటి తుగ్లక్ పరిపాలన ఈ రోజు ప్రజల్లో నడుస్తున్నారు. భాగ్యనగర్ ఎస్పెషల్లీ సిటీలో నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేసినాం కాబట్టి మాకు తెలుసు, బయట వాళ్ళకి విషయాలు కూడా తెలియవండి. వాస్తవంగా ప్రజలు ముసిగి వేసారి పేరు ఈ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం? మీరు చెప్పండి. ఎందుకంటే నేను రాసిస్తున్న మీ ముఖంగా చెప్తున్నా, ఈ రోజు జిహెచ్ఎంసీ రేవంత్ రెడ్డి గారి ఈ టర్మ్ మొత్తంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెట్టే అవకాశమే లేదు. పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అసలు కాంగ్రెస్ పార్టీ గ్రౌండే పెడితే శ్రవణ్ గారు పెడితే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, నో డౌట్. మీకు ఎట్టి సాగా. ఎందుకంటే కాంగ్రెస్ మాట్లాడదాం ఒక్క నిమిషం. శ్రవణ్ గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. సరే, ఇక్కడ 3 పార్టీలు అంటే సహజంగా రాజకీయ పార్టీలు అన్నాక ఎవరి గురించి వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు, మేము అద్భుతంగా చేశామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే డబల్ ఓటింగు, తర్వాత చనిపోయిన ఓటింగ్ అనే అడ్రస్లో లేని వాళ్ళ ఓటింగ్, ఇట్లాంటి చాలా ఓట్లు పోతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఈ ఎస్ఐఆర్ తర్వాత అంటే ఒకవేళ జరిగితే నవంబర్లో ఆ టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతుంది. సరే, అభివృద్ధి ఇవన్నీ ఎవరికి వాళ్ళ కోటాలో వేసుకుంటున్నారు. కానీ నిజంగా ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఈ జిహెచ్ఎంసీ ఫలితాలు ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి అంటారు? అంటే అప్పుడు పార్టీలు ఏ పార్టీకి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? నిజంగా మాడుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పరిపాలనలో 9.5 సంవత్సరాల్లో వాళ్ళు ఉన్నప్పుడు అద్భుతంగా డెవలప్ అయిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు లేదు ఇప్పుడు మేము హైడ్రా తీసుకొచ్చాం, మూసీ తీసుకొచ్చాం, వీటి వల్ల జనం అందరూ మాకు ఓటేస్తారని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు లేదు తొగ్లకి పాలన జరుగుతుంది, అసలు ఎలక్షన్సే బెటర్, పెడితే మాదే గెలుపు అని చెప్తున్నారు. పరిస్థితులు ఎలా ఉంటాయి సార్, మీరు చెప్పండి సార్. ఏ పార్టీకి ఆ పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. ప్రతి రాజకీయ పార్టీ ఆ విధమైనటువంటి పని చేస్తుంది. అందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. అటువంటి గేమ్ ఆడకపోతే వాళ్ళ క్యాడర్ని నిలబెట్టుకోవడం కానీ లేకపోతే ఓటర్లని ఆకర్షించడం కానీ చేయలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు లేదా ఇతర కార్పొరేషన్స్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది మనం చెప్పలేము. మీరు చెప్పినట్టుగా సర్ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా వ్యవధి ఉన్నది. అది పూర్తయిన తర్వాత ఆ ప్రక్రియలో జరిగినటువంటి మంచి చెడులు అనేటువంటివి బయటకు వచ్చిన తర్వాత దాని ప్రభావం గురించి అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, లేదా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్స్ కావచ్చు, లేదా మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఇవన్నీ కూడా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని దాని గురించి అది ఏం చేస్తుంది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మాట్లాడుకోవడంలో అర్థం లేదు. ఎందుకంటే ఇప్పుడు మిగిలినటువంటి రాష్ట్రాల్లో వచ్చినటువంటి అనుభవాలు ఇవన్నీ చూసినప్పుడు, లేదా ఇక్కడ కొంతమంది జనంలో ఉన్నటువంటి భయాలు ఇవన్నీ చూసిన తర్వాత అది పూర్తి జాబితా, ఓటర్ల జాబితా ఏర్పడిన తర్వాత అప్పుడు జిహెచ్ఎంసీ ఆ ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరుగుతుందా లేదా అనేటువంటి అంశాలు కూడా ఇంకా అది ఖరారు కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అప్పటి వరకు ఇవన్నీ కూడా ఊహాగానాలే, మైండ్ గేమ్సే. అయితే ఒకటి మాత్రం చెప్పచ్చు, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాదు, కరీంనగర్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్ కావచ్చు, లేదా 2 వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్ విషయంలో కూడా ఏ పార్టీకి అంత తేలిగ్గా వాకోవర్ అంటే నల్లేరు మీద బండిలాగా విజయం వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అందుకని ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్లో ఏర్పడినా కూడా ఆశ్చర్యం లేదనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. అయితే సార్ ఇక్కడ ఎంఐఎం చాలా కీలక పాత్ర పోషిస్తుంది సహజంగా జిహెచ్ఎంసీ పరిధిలో. ఎంఐఎం కాంగ్రెస్ ఆల్రెడీ కొంచెం కలిసే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉండొచ్చు అంటారా? అదే కదా, అనేటువంటిది ఏర్పడితే 3 కార్పొరేషన్స్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ విధమైనటువంటి కలయికలు ఉంటాయా, లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది ఊహాజనితం. ఎందుకు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిజంగా నేను చెప్పినట్టుగా ఏర్పడితే ఏ 2 పార్టీలు కలిసినా కానీ మిగిలినటువంటి పార్టీలు తర్వాత జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందుకని ఏ పార్టీకి ఆ పార్టీ ఆచితూచి
అడిగేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వివిధ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు లేదా లోక్సభ ఎన్నికల్లో కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బోని కొట్టలేదు కనుక జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ ఎన్నికల్లో తన సత్తాన్ని చాటుకుంటే రేపు దాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని నేను ముందే చెప్పినట్టు మిగిలినటువంటి పార్టీలు కూడా అదే చేస్తాయి. ఆ రాజ్యం చూసుకున్నప్పుడు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మేము బ్రహ్మాండంగా చేశామని చెప్పారు. మీరు బ్రహ్మాండంగా చేయలేదని లేకపోతే చేశారని నేను సర్టిఫికెట్ అవసరం కాదు. భయంకరమైనటువంటి వర్షాలు కురిస్తే హైదరాబాద్లో వచ్చినటువంటి వరదలకి ఎవరి పాలన కారణం అనేటువంటిది సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పారు, మొత్తం నాలాలన్నింటినీ మేము ఆక్రమణలన్నింటినీ తొలగించేస్తాము, వర్షపు నీరు సాఫీగా వెళ్ళే చేస్తామని చెప్పారు. ఆ విధంగా చేయలేదు. ఆ విధంగా చేయని కారణంగా గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని సీట్లని బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయింది. అందుకని ఇట్లాంటివన్నీ లోపాలన్నీ ఉన్నాయి. కొన్ని ఫ్లైఓవర్లు కట్టాము, ఫ్లైఓవర్లు కడితే కాంగ్రెస్ ఏం చెప్తుంది, అసలు ఫ్లైఓవర్లు కట్టడానికి రోడ్లు వేసింది మేమే అని చెప్తుంది. ఆ రోడ్ల మీదనే కదా మీరు ఫ్లైఓవర్లు కట్టిందని ఈ విధమైనటువంటి తర్కానికి వెళ్తే అది ఎక్కడ తెగేటువంటిది కాదు. అందుకని మొత్తంగా చూసుకున్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే ఇతరత్ర శానిటేషను వీటన్నిటి విషయంలో జనం సంతృప్తిగా ఉంటారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇక హైడ్రా గురించి నేను చెప్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం అయితే హైడ్రా అనేటువంటిది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద అధికార పార్టీని ఓడించేంతగా ప్రభావితం చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే హైడ్రా తోటి బాధితులైనటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారు. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. కానీ ఎంతమంది ఉన్నారు, ఆ ఓట్లు మొత్తం ఈ 3 కార్పొరేషన్స్ లో గెలుపోవటంని ప్రభావితం చేసేంతగా ఉంటాయా అనేటువంటిది నాకైతే నమ్మకం లేదు. ఆ విధంగా ఉంటుందని నేను అనుకోను. అట్ ది సేమ్ టైమ్ హైడ్రాకి కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు ఇచ్చి అది తీసుకున్నటువంటి చర్యలను అప్రిషియేట్ చేసినటువంటి జనం కూడా కొంతమంది ఉన్నారు, మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు. అయితే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చివరికి ఆ కారణంగా కాంగ్రెస్ కు ఓటేస్తారా, తమ పార్టీల్లో అనుబంధాలు అనేటువంటిది అది మళ్ళీ ప్రశ్నార్థకమే. అందుకని మొత్తం మీద ఏంటంటే ఒకటి చెప్పాలంటే ఒక అనిశ్చితి, ఏ పార్టీ కూడా మొత్తం మేము అబ్జల్యూట్ గా కొట్టేస్తాం అనేటువంటి పరిస్థితి ఎవరైనా చెప్పుకున్నా అది అతిశయోక్తి అనేది నా అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది, అది అందరికీ తెలిసిందే. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోకి వచ్చేసరికి మరి ఏ విధమైనటువంటి పరాజయం లేదా 3వ స్థానంలోకి ఎట్లా ఉందో మనం చూసాము. అందుకని ఇవన్నీ కూడా వాస్తవాలే. ఈ వాస్తవాలని పరిగణలోకి తీసుకొని మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు లేకపోతే మన పంచాయతీలు కావచ్చు, వాటిల్లో అంతకు ముందు ఉన్నటువంటి పొజిషన్ కంటే అంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇది ఏం జరుగుతుంది అనుకున్నటువంటి వాళ్ళకి అది తనకున్న సత్తాన్ని ప్రదర్శించింది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో దానికి పట్టు ఉంది అనేటువంటి అంశాన్ని అది రుజువు చేసుకుంది. అయితే కాంగ్రెస్ ను ఓడించడానికి అది ఒక్కటే చాలదు, అంతకు మించి బలాన్ని మరి సమకూర్చుకుంటుందా లేదా అన్నది ప్రశ్న. రైట్ సార్, రైట్. అయితే గౌతమ్ ప్రసాద్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ మీ 9.5 టర్మ్లో అసలు అద్భుతంగా డెవలప్ చేసాము, రోడ్లు వేసాం, ఫ్లైఓవర్లు వేసాం, తర్వాత అవన్నీ చెప్పారు. కానీ అంతకు ముందు చూసుకుంటే ఫస్ట్ టైం పోటీ చేసిన 99 సీట్లు వచ్చినప్పుడు మీరు మొత్తం మూసిని కొబ్బరి నీళ్ళతో నింపుతామని చెప్పారు, ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్ళతో నింపుతామని చెప్పారు, తర్వాత నాళాలు మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ మీ హయాంలో నాళాల్లో కొట్టిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని తర్వాత ఆ డ్రైనేజ్ క్లీనింగ్ వ్యవస్థ ఇవన్నీ సరిగ్గా చేయకపోవటం వల్లే 99 స్థానాల నుంచి మీరు తర్వాత చాలా తగ్గారు. ఎంఐఎంతో కలిసి మీరు తర్వాత జిహెచ్ఎంసీపై జెండా ఎగరేశారు. కానీ ఇప్పుడు మీరేమో అంటే అద్భుతంగా మేము మా పరిపాలన చేసాం, దాన్ని చూసే ఓట్లు వేస్తారని చెప్తుంటే దాన్ని చూసే కదా జనం తగ్గారు. ఆ తర్వాత మీరు అంత అద్భుతంగా ఓట్లు వేసేంత ఏం చెప్తున్నారు? దాని తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మాకు అర్బన్ ఓటింగ్ బలంగా ఉంది, మేము ఎక్కడ తగ్గలేదని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఏ ఫ్యాక్టర్స్ మీకు పనిచేస్తాయి? సరే సాయి గారు, మీరు అంతా అభివృద్ధి చెందే ఉంటే అంటే కొంతమంది విజ్ఞానవంతులు విద్యావంతులు మాట్లాడుతున్నట్టు, పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నట్టు అంతా అభివృద్ధి జరిగే ఉంటే
2014 కంటే ముందు అంత అభివృద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంతటి పెను మార్పులు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా అని చూడాలని అనుకోకుంటే ఇక మనం దాన్ని ఏం చేయలేం. ఎన్ని మార్పులు వచ్చినాయి బతుకుల అంటే పేద బడుగు బలహీన వర్గాల బతుకుల్లో ఎటువంటి మార్పులు వచ్చినాయి. అదేవిధంగా రోడ్ల అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఐటీ ఎగుమతులు ఏ విధంగా పెరిగినాయి, హైదరాబాద్ ఎంతటి అభివృద్ధి చెందింది, ఏ రకంగా ప్రతిదీ ఏ రకంగా చూసుకున్నా 2014 కంటే ముందు హైదరాబాద్ సిటీ ఎలా ఉంది, 2014 తర్వాత సిటీ ఎలా ఉంది అని చెప్పేసి ఎనాలిసిస్ చేయాలని అనుకోకపోతే మనం ఏం చేయలేం. మీరు ఏ రకమైన తీసుకోండి, మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. మీరు కూడా ఇందాక మాట్లాడుతూ ఈ అభివృద్ధిని ఎవరి కోటాలో వాళ్ళు వేసుకుంటారు. 2014 కంటే ముందు హైదరాబాద్లో అభివృద్ధి ఉంటే హైదరాబాదు రాజధానిగా మాకు 10 జిల్లాల తెలంగాణ కావాలనే కొట్లాట ఎక్కడిది? అది అభివృద్ధి చెందే ఉంటే అంటే 2014 ముందు హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు అంటారా మీరు? నేను ఏమంటున్నానంటే 2014లోనే అంత బాగా అభివృద్ధి చెంది ఉంటే అదే కేంద్రంగా మాకు రాష్ట్రం కావాలని ఎందుకు కొట్లాట జరుగుతుంది? అభివృద్ధి లేదని కదా, మా నిధులు పోతున్నాయనే కదా, మాకు అంతటికీ దూరం చేస్తున్నారని చెప్పేసే కదా కొట్లాట జరిగింది. అదేవిధంగా ఎవరికి వాళ్ళు కోటాలు వేసుకోలేదండి. మేము చేసింది మేము చెప్పుకున్నాం, వాస్తవం చేసినాము. మీరు చూడండి, బస్తీ దవాఖానాలు, ప్రతి బస్తీ దవాఖానా ఎక్కడుంది? మేము 2014 కంటే ముందు. ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారికి బస్తీ దవాఖానాలు ఇచ్చినాము, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాము, 42 ఫ్లైఓవర్లు కట్టినామండి ట్రాఫిక్ సమస్య తీర్చడం కోసం. 1 కాదు 2 కాదు, 9.5 ఏళ్ల కాలంలో 42 ఫ్లైఓవర్లు కట్టినాము, స్కైవేలు కట్టినాము. ఇవి మర్చిపోతే మనం ఏం చేయలేము. ఐటీ ఎగుమతులు చూడండి, రియల్ ఎస్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఎంత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ని ఎక్కడ పెట్టాము? కొన్ని లక్షల మంది ఉపాధి పొందిన మాట వాస్తవం కదా. దీని మీద ఈ రోజు రియల్ ఎస్టేట్ ఎక్కడికి పోయింది? ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అంటేనే పెట్టుబడిదారులు భయపడిపోతున్న పరిస్థితి. దాని మీద ఆధారపడి బతుకుతున్నది నిరుద్యోగులుగా మారి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడితే తెలుస్తుంది. టిమ్స్లు కట్టింది తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని కట్టింది మేము. అన్ని వైపుల నుంచి మేము ఒకప్పుడు 4 ఉన్న మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మేము వచ్చిన తర్వాత కదా. ఈ దానికి మీరు సమాధానం చెప్పరా? ఒకప్పుడు లోపలికే వస్తున్నా, దాంట్లో జిహెచ్ఎంసీ ఉంది, దాంట్లో జిహెచ్ఎంసీ కూడా. నేనేమంటున్నా అంటే సెక్రటరియట్ కట్టింది కనబడట్లేదా? సెక్రటరియట్ చుట్టుపక్కల సుందరంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది కనబడట్లేదా? అమరవీరుల స్తూపం దగ్గర నుంచి ఆ రోడ్ అంతా ఒకసారి చూడండి, ఒక ఫారెన్కి వెళ్ళినట్లుంటది. ఎంత అందంగా ఉంటుంది. అది కనపడకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? 132 లింక్ రోడ్లు కట్టినామండి. 1 కాదు 2 కాదు, 132 లింక్ రోడ్లు కట్టినాము. కేబీఆర్ పార్క్ అభివృద్ధి చేసినాము. బయోడైవర్సిటీ, అయ్యప్ప సొసైటీ, నల్గొండ ఎక్స్ రోడ్డు 985 కోట్లతో అభివృద్ధి చేసినాం మేము. 985 కోట్లతో 60 ప్రమాదకర నాళాలను మేము వెడల్పు చేసినాం. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ఒకప్పుడు కరెంటు లేక కొట్లాట పడితే ఇబ్బందులు పడుతున్న సందర్భంలో 24 గంటల కరెంట్ ఇచ్చింది మేము. 3866 కోట్లతోని 31 ఎస్టీపీలని డెవలప్ చేసినాము, కడుతున్నాము. దానికి నిధులు కేటాయించినాం. అన్నిటి వాళ్ళు మూలన పడేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మేం చేసిన అభివృద్ధిని, కేసీఆర్ పేరుని మరుగున పరచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా సిటీలో మిషన్ భగీరథ నీళ్లు రాకుండా చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు అన్నారు హుస్సేన్ సాగర్ కానీ లేదా మూసీ కానీ దాని అంతా కొబ్బరి నీళ్ళతో నింపుతానని. మేము అన్నమాట వాస్తవం, ఖచ్చితంగా అది చేస్తామని చెప్పినాం కూడా. మీకు అందుకనే కాళేశ్వరంని మీరు పండబెట్టకండి అని చెప్పినాం. కాళేశ్వరం నీళ్ల ద్వారానే మనము మూసీలో నీళ్లు తీసుకొస్తామని చెప్పినాం. మేము తీసుకొచ్చిన తర్వాత, మేము కట్టిన తర్వాత చేసి చూపించేవాళ్ళం. ఈ టర్మ్ వస్తే ఖచ్చితంగా దాంట్లో గోదావరి నీళ్లు పారించే వాళ్ళము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 20 టీఎంసీల నీళ్ళని గోదావరి మూసీ కోసం దాదాపు 150 కోట్లు ఎంత ఖర్చు అయినట్టుంది కదా. మీరు మూసిని మేము దాదాపు 6-7 కిలోమీటర్లు మేము అభివృద్ధి చేసింది. ఎటువంటి కూలగొట్టడాలు, ఎటువంటి హైడ్రాలు లేకుండా. ఈ జనం చూడకపోతే, విజ్ఞానవంతులు చూడకపోతే, విద్యావంతులు చూడకపోతే పార్టీలు ఏమైనా మాట్లాడుకుంటే సార్, మీరు నేను మాట్లాడుకుని నేను ఒక పార్టీ, నా పార్టీని సేవ్ చేసుకోవడం అని నేను 1,00,000 మాట్లాడతా. కానీ విజ్ఞానవంతులు మాట్లాడట్లేదు. కనపడుతున్న అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్న అభివృద్ధి. నిన్నటి తెలంగాణకు 2014 తెలంగాణకు నాకు అవసరం లేదని చెప్పండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బిగ్ టాక్ కంటిన్యూ చేద్దాం. రైట్, బ్యాక్ టు డిబేట్. శ్రవణ్ కుమార్ గారు, మీరు కార్పొరేటర్ కాబట్టి అంతే జిహెచ్ఎంసీలో మీకు
చాలా తిరిగారు, చాలా పోరాటాలు చేశారు కాబట్టి వీటి మీద మీకు బాగా అవగాహన ఉంటుంది. బహుశా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పింది మీరు వినుంటారు. దాదాపు 132 లింక్ రోడ్లు, 42 ఫ్లైఓవర్లు, దాదాపుగా మొత్తం బస్తీ దవాఖానాలు, స్కైవేలు, ఐటీ పార్కులు, రియల్ ఎస్టేట్లు, తర్వాత బయోడైవర్సిటీ సెక్రటేరియట్, తర్వాత అది అమరవీరుల స్తూపం, అసలు ఆ మొత్తం జిహెచ్ఎంసీ రూపురేఖలు మేము మార్చేసాం. 2014కి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అది మీరు చూడలేకపోతున్నారని చెప్తున్నారు వాళ్ళు. మీరేమంటారు దానికి? సార్ నేను ఏమన్నా అంటే బస్తీ దవాఖానాలు అనేది నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం మిషన్, టిఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినవి కావు ఫస్ట్ థింగ్. అట్లాగే ఇంటింటికి వాటర్ కనెక్షన్ కూడా జల్ జీవన్ మిషన్ లో కేంద్ర ప్రభుత్వం మిషన్ టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినవి కావు. ఇట్లా ఇవన్నీ అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ తప్ప, ఇవి ఫోటోలు వీళ్ళు వాళ్ళవి పెట్టుకున్నారు తప్ప అవి పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచేటువంటి స్కీమ్స్. ఒకటి. రెండు, నేను హైదరాబాద్ మమ్మల్ని చూసి మీరు తీసుకొచ్చిరా, మిమ్మల్ని చూసి మేము తీసుకొచ్చినామా శ్రవణన్న? సరే, అది అన్న మీరు మంచి చేసిందే చెప్పండి, మేము తీసుకున్నవి ఉంటే ఆదర్శంగా మేము తీసుకుంటాం, మాకేం బాధ లేదు. కానీ ఇప్పుడు మేము చేసిన పనిని కూడా కొద్దిమంది మేము చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు, మాకు అది బాధ. ఇప్పుడు ఉదాహరణకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్న, ఉదాహరణకు ఒక్క మాట చెప్పి బంద్ చేస్తాను నేను. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, మేము దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ మేము 1,80,000 కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరంతో సస్యశ్యామమైన ప్రాంతాన్ని మేము మరుగున పరుస్తామంటే దాన్ని చూడకుండా ఉంటామంటున్న బుద్ధిమంతులు ఉన్నారు, చూడలేకపోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము దాన్ని ఒకవేళ మంచిదంటే మేము స్వీకరిస్తాం. నేను ఒకటి క్లియర్ గా చెప్తాను. ఏదో మీరు వేరే పార్టీ కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అసలు పనే చేయలేదు సిటీలో అని నేను చెప్పాను. దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. కొంత డెవలప్మెంట్ చేసింది నేను ఒప్పుకుంటా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే, సరే సెంట్రల్ డబ్బులు ఇచ్చినా స్టేట్ చేసినా కూడా ఇది ఒక ప్రజలకు డబ్బుకు సంబంధించిన విషయం. అందరూ కలిసి డెవలప్మెంట్ చేశారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. కానీ నేను హైదరాబాద్ లో పుట్టిన, ఓకేనా, నేను ఇదే 14-15 సంవత్సరాలు హైదరాబాద్ లో ఒక టాప్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నా. నేను ఏమంటా అంటే ఐటీ అనేది కేవలం టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నడిచిందని నేను అన్నా. దీనికి ఐఎమ్ మై సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక ఇనిషియేటివ్ అనే ట్రాన్స్ఫర్మేషన్. అది ఆయన పెట్టినటువంటి ఆయన వెలిగించినటువంటి స్టవ్ లో అది కంటిన్యూస్ గా అన్నపూర్ణ భాండాగారం లాగా అది కాల్తూనే ఉంది. ఆయన బికాస్ ఆఫ్ హిమ్ ఈ రోజు కంటిన్యూస్ గా ఎంత సెల్ఫ్ సస్టైన్డ్ హైదరాబాద్ సిటీ అయిందంటే, బికాస్ ఆఫ్ ద టోపాలజీ, బికాస్ ఆఫ్ ద క్లైమేట్, బికాస్ ఆఫ్ ద స్కిల్ సెట్, బికాస్ ఆఫ్ ద వేరియస్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది ఎవరు చేసినా చేయకపోయినా, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అయింది, రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది, కేటీఆర్ గారి టైంలో అయింది. ఆ తర్వాత కూడా ఈ తర్వాత ఇంకెవరున్నా, ఇంకా 10-20 సంవత్సరాలు ఎవరున్నా కూడా హైదరాబాద్ గ్రోత్ అనేది కన్సిస్టెంట్ గా ఇదే విధంగా వెళ్తుంది. ఎందుకు అంటే, మీకు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి నగరానికి లేనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, హైదరాబాద్ ఇస్ ఎ రౌండ్ టోపాలజీ, గుండ్రంగా ఉండేటువంటి నగరం కాబట్టి మనం ఒక రింగ్ రోడ్ కట్టుకున్నాం. అంతేకాకుండా ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ లేనంత విధంగా అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుంటున్నాం. అంటే 2 రింగ్ రోడ్స్ ఇట్లా కట్టుకునే అవకాశం ఉన్నటువంటి సిటీలో బహుశా హైదరాబాద్ ఏదైనా ఉందేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతలో అయితే హైదరాబాద్ ఈజ్ ఓన్లీ సిటీ. ఇక్కడ మీకు క్రాస్ గా మెట్రో వేయగలుగుతాం, ఎంటీఎస్ వేయగలుగుతాం, బస్సులు వేయగలుగుతాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని రకాలుగా అనుకుంది, క్లైమేట్ అనుకుంది, ప్రజలు స్కిల్ సెట్ అంటే అమీర్పేట లాంటి ఒక సిలికాన్ వ్యాలీ ఏ విధంగా ఉంటుందో, ఎడ్యుకేషనల్ హబ్ ఉన్నటువంటి పరిస్థితి, అన్ని రకాలుగా అంటే చుట్టుపక్కల ప్రాంతాలకు మధ్యలో ఉండి స్కిల్ సెట్ అవైలబిలిటీ ఉన్నటువంటి ప్రాంతంగా హైదరాబాద్ యొక్క ఐటీ డెవలప్మెంట్ ని ఎవరు ఆపలేరు. ఇంకా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కంటిన్యూస్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందంటే, మీరు ఇదే ఐటీ లో ఉన్నటువంటి నల్లగండ్ల ఏరియాలో అనేక భూములు టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ వ్యాపారం, రియల్ ఎస్టేట్ యొక్క ఏ విధంగా చంద్రబాబు నాయుడు టైంలో కూడా జరిగినాయి కాదంటే, జేబేరికి సంబంధించిన అనేక సంస్థలు ఇట్లా కట్టుకుంటూ పోవడం వల్ల ఏమైంది, డెవలప్మెంట్ అనేది ఒకే వైపు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది, అటువైపు మొత్తం ఓల్డ్ బాంబే హైవే వరకు అటే కంటిన్యూస్ గా స్ట్రైట్ గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన పరిణామక్రమం ఏమన్నారంటే, ఇది ఎక్స్పాండ్ కావాలి, మీరు పూణే లేకపోతే బాంబే వేరే ఏరియాస్ చూసుకుంటే చుట్టూ కూడా అటు హింజవాడి ఉంటే, స్టార్టింగ్ లో మగర్పట్ట ఉంటే లాస్ట్ లో హింజవాడి ఉంటుంది, మధ్యలో సేనాపతి బాపట్ల ఉంటుంది, లాస్ట్ వాకాడ్ ఉంటుంది. అట్లా రౌండ్ గా డెవలప్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ హైదరాబాద్ లో ఆ పరిస్థితి లేదు. మీకు ఒకటే ఆ లాంగ్ ముక్కు గుంజినట్టు గుంజుకొని పోయారు. అది వాళ్ళు చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ టైంలో. అయితే ఆ తర్వాత రౌండ్ గా డెవలప్ చేసేది ఉండే, అది మాత్రం ఎవరు చేస్తలేరు. అందరు చెప్పుకుంటారు మేం చేసామంటారు. కానీ మీరు ఇదే ఇన్ఫోసిస్ కి మనము గట్కేసర్ లో క్యాంపస్ ఉంది, ఒకటి ఐటీ పార్క్ ఉంది, ఈ ఐటీ రైజా మైండ్ స్పేస్. దాంట్లో వరల్డ్ అంటే
మొత్తం సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ క్యాంపస్ చేస్తా అని ప్లేస్ తీసుకున్నటువంటి ఇన్ఫీ కంపెనీ అక్కడ అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలి. అక్కడ దాదాపు 60% నుంచి 50% సీటింగ్ కెపాసిటీ ఇంకా అట్లా వేకెంట్ ఉంది. దాన్ని ఎవ్వరు పర్సూ చేస్తలేరు. అందరు చెప్పుకుంటున్నారు మేము డెవలప్ చేస్తున్నామని, కానీ అక్కడ 40%, 50% ఆక్యుపెన్సీ పెరగడం వల్ల మీకు రాంపల్లి, దమ్మాయిగూడ, ఈసీఎల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతం మొత్తం కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి అందరు ఏమంటారు, సక్సెస్ ని అందరూ ఓన్ చేసుకుంటున్నారు, ఫెయిల్యూర్ ని ఎవరు ఓన్ చేసుకోవట్లేదు. ఈ విధంగా చూసుకున్నప్పుడు వాటర్ కి సంబంధించి కంటామినేషన్ ట్యాంక్ బండ్లు ఇందాక చెప్పినట్టుగా కొబ్బరి బోండంలో నీళ్లు తాగినట్టుగా మేము చేస్తామన్నారు, కానీ వాటర్ వర్క్స్ ని కంప్లీట్ గా కుదేలు చేసి ఆ ఎంటిటీని పెరిఫెరల్ ఏరియాస్ సపరేట్ ఉండే, సిటీ కోర్ పార్ట్ సపరేట్ ఉండే, ఈ రెండు మర్జ్ చేసిర్రు. మర్జ్ చేసిన తర్వాత స్టాఫ్ ని పెంచలే. దానికి ముఖ్యమంత్రి గారు సీఎం ఉంటారు, దానికి ఏ నిధులు కేటాయించడం వల్ల ఒక డ్రైనేజీ పైపులను కూడా వేయలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో డ్రైనేజీ పైప్ లైన్ కూడా సరిగా వేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ఏమైపోయిందంటే, వర్షం పడితే ఈ చిన్న డ్రైనేజ్ వల్ల వాటర్ బ్యాక్ కొట్టుకున్నారు, రివర్స్ లో కొట్టి మనకి ఇళ్లలోకి డ్రైనేజ్ వాటర్ రావడము, ఈ ప్రాబ్లం అంతా కూడా క్రియేట్ అవుతుంది. నాలా ఎంక్రోచ్మెంట్స్, నాలా సేఫ్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి అందుకే అన్నారు, ముఖ్యమంత్రి గారు హైడ్రా ఇనిషియేటివ్ తీసుకుంటే మేము సపోర్ట్ చేస్తున్నాం. అవసరం ఎక్కడైతే మీకు చెప్తున్నాను, ఎక్కడైతే మల్కాయర్లో ఒక పాప పడిపోయిందో 2020 వర్షాల్లో, అక్కడ కేటీఆర్ గారు వచ్చి చూసిన ప్లేస్ లో ఆయన ఏ పని చేయకపోతే నేను నాలా కట్టిస్తూ మళ్ళీ అదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ బ్రిడ్జ్ కట్టడానికి అడ్డం పడ్డారు. ఏమంటే కాబట్టి డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా టీఆర్ఎస్ పార్టీ ఒకటే చేసింది అంటే మాత్రం రైట్ శ్రవణ్ గారు. శ్రీనివాస్ గారు, అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. ఒక క్వశ్చన్ ఏంటంటే, సరే ఈ డెవలప్మెంట్ మొత్తం ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 42 ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఐటీ పార్కులు, సచివాలయం, అమరవీరులతో పోయి మొత్తం డెవలప్ మేము చేసామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఒకవేళ బీజేపీ నాయకులు మీకు సవాల్ చేస్తున్నారు, అసలు మీ ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ ఎన్నికలకి వెళ్ళరు ఈ టర్మ్ మొత్తం అని చెప్తున్నారు. ఏంటి మీ ఆన్సర్ దీనికి? మొదలు బీఆర్ఎస్ మిత్రులు చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్తాను నేను. డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఎవరున్నా, కాంగ్రెస్ ఉన్నా, మరి ఎందుకు ఆపేసిండ్రు అన్న నిరంతర ప్రక్రియని? కాళేశ్వరం కూలిపోయిందని ఎందుకు చెప్పినారు మీరు? గౌతమ్ ప్రసాద్ గారు, అభివృద్ధి అంటే నిరంతర ప్రక్రియ కదా మీరు అంటుంది. మనం మాట్లాడుకుందాం. ఒకటి మీరు నాకు ఫోన్ చేయండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం. డిబేట్ లో మీరు నాకు క్రాస్ టాక్ చేస్తే ఉపయోగం లేదు. మీ వ్యూ చెప్పారు, నా వ్యూ చెప్పడానికి మీరు అడ్డం వస్తే చెప్పండి. నేను నిరంతర ప్రక్రియ దగ్గర ఆయన మిమ్మల్ని నేను అడ్డగించాను. నిరంతర ప్రక్రియ మీరు ఎందుకు ఆపుతున్నారు? నేను ఏమన్నా మీ పథకాలు మేము ఆపలేదు. మీ ప్రభుత్వము 2014 కంటే ఉన్న మీ ప్రభుత్వం మేము ఆపకుండా మేము కొనసాగించాం. మీరు ఫుల్ డౌన్ చేసి టైం తీసుకుంటూ ఉపయోగం లేదు. దానివల్ల ఉపయోగం ఒకటి ఏంటంటే, నిరంతర ప్రక్రియ అభివృద్ధి ఎవరు వచ్చినా కొనసాగాల్సినటువంటి ప్రక్రియ. మేము తెచ్చిన గోదావరి జలాలని మేము తెచ్చినామని చెప్పి నీళ్లు చల్లుకొని చెప్పిన, కృష్ణా వాటర్ సిటీకి తెచ్చింది మేము తెచ్చిన, ఇనాగ్రేషన్ చేసిన కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్ ఇది. దీంట్లో ప్రధానంగా చూడాల్సింది 2014 నుంచి 24 వరకు ఎట్లా ఉంది అని చూసే ముందు 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు. అప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్ కూడా 2004 కంటే ముందు హైదరాబాద్, 14 హైదరాబాద్ కూడా చూసుకోమనండి. మీరు మన మిత్రులు శ్రవణ్ గారు చెప్పుడు చంద్రబాబు నాయుడిని చాలా ప్రైజ్ చేసిండ్రు. చంద్రబాబు నాయుడు కంటే ముందు దాని యొక్క హైటెక్ సిటీని ఇనాగ్రేషన్ చేసింది, దానికి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు? జనార్దన్ రెడ్డి గారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు వేసినటువంటి హైటెక్ సిటీకి వీరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ హైటెక్ సిటీని కట్టి చుట్టూ ఉన్నటువంటి 1000 ఎకరాల భూమిని చేవేరి వాళ్ళకు, వాళ్ళకి కావాల్సిన సంస్థలకు అంటగట్టుకొని 10,000కి 20,000 ఎకరం చొప్పున ఇచ్చి రియల్ ఎస్టేట్ మార్కెట్ చేసుకున్నారు వారు. మీరు అంటే ఒకటి అభివృద్ధి గురించి. ఇంకొకటి 2004లో హైటెక్ సిటీ సరౌండింగ్స్ ఏరియా, మాదాపూర్ ఏరియా ఏ విధంగా ఉండే, 2014 కల్లా ఏ విధంగా మారింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది వారు ఏం చేయలేదు, ప్లాన్ చేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని దాని కంటిన్యూషన్ ఆఫ్ అంతా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగింది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఎవరి సమయంలో జరిగింది? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి సమయంలో జరిగింది? పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే ఎవరి సమయంలో జరిగింది? 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కూడా హైదరాబాద్ మీద జరిగినటువంటి అభివృద్ధిని చూస్తే అది ఒక ల్యాండ్ మార్క్. రియల్ ఎస్టేట్ భూమ్ అనేదే మీకు 2006-7 ప్రాంతాల్లో వచ్చింది. ఆ విధంగా హైదరాబాద్ యొక్క విశ్వనగరం జారడానికి పునాదులు, విశ్వనగరం కావడానికి కావలసిన పూర్తి వనరులు ఆ సమయంలోనే ఏర్పడ్డాయి. తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత పెరిగినటువంటి వనరుల వల్ల కొంత వీళ్ళు ఎక్సెస్ గా డెవలప్ చేయడానికి ఆస్కారం, ఫండ్స్ ఏర్పడ్డాయి.
ఇది వారి సమాధానం. ఇక్కడ తర్వాత ఇక మనం రాజకీయ అంశాలకు వస్తే వారేం చేసిన మేమేం చేసినాం అని ఆల్రెడీ మేము ముందే చెప్పిన. బీజేపీ మిత్రులు పాపం వారు ఈజ్ ఎ వెరీ, నేను ఆయన బాగా అప్రిషియేట్ చేస్తున్న సాయి గారిని. వారికి ఉన్నటువంటి హైదరాబాదు దీని మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, వాటి మీద ఉన్న అవగాహన, చాలా విషయాలు చెప్పారు. మీరు సపరేట్ డిబేట్ పెడితే బాగుంటుంది, కానీ మీరేమో అంశం ఏ పార్టీలు గ్రేటర్లో వాళ్ళు ఉనికి చాటుకుంటే అనే దాని మీద పెట్టిండ్రు. ఎక్కడైనా గ్రేటర్ అభివృద్ధి అండ్ హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. హైడ్రా విషయంలో వారు చెప్పిన దానికి ఒక విషయం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కొన్ని ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ కొంత అలొకేషన్ చేస్తుంది. హైదరాబాద్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఒక విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమం లోపల కరెంట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, డ్రైనేజ్లో కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సరైనటువంటి టీమ్స్ లేవు. ఆ టీమ్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుందని హైడ్రాను కేవలం ఈ యొక్క నాలాలు, చెరువులు వీటి క్లియరెన్స్ కోసమే కాక పూర్తి సమయం దానికి వినియోగించడానికి కాకపోతే ఎక్సెస్ ఆఫ్ సమయం కూడా వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది కదా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక టీం వర్క్ చేయడానికి వాళ్ళు కొంత వెహికల్స్, కొంత స్టాఫ్ను, కొంత నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో పొరపాటు ఏంటంటే మీరు ప్రతి వాళ్ళు చూడండి, వర్షం వస్తున్నా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా హైడ్రా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అంటే జిహెచ్ఎంసీ నుంచి వస్తుంది, వీళ్ళ నుంచి వస్తుంది, మనకి అలర్ట్స్ వస్తాయి, ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఇక్కడ కాస్త వాటర్ ఉన్నది, ఇబ్బంది ఉందని. దాన్ని ఒక డిజాస్టర్ మేనేజింగ్ అంటే విపత్తు నివారణ ఒక యంత్రాంగంగా దాన్ని మార్చి దాన్ని డెవలప్ చేస్తుండ్రు. దాన్ని విమర్శించడంలో దాని ఇక వారికే తెలవాలి. దీన్ని ఏ ఫండ్స్ ఎక్కడ ఎలొకేషన్ చేస్తారు, ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారు అనేది అది మేనేజ్మెంట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశం. కానీ అక్కడ మనకు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, వీధి దీపాలకి ఏమైనా ఇబ్బంది ఏది, కరెంటు సడన్ గా పేర్లు పడతాయి, ఆ సమయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్స్ ఎవరు కూడా అవైలబుల్ ఉండరు, రారు. ఇవన్నీ చేయడం కోసం ఒక విపత్తు నివారణ ఒక వింగ్ను ఏర్పాటు చేసింది హైడ్రా. దానివల్ల జరిగినటువంటి నష్టం ఏముంది? తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు అసలే పెట్టరు అన్నారు. వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి వారికే తెలవాలి. సార్ ప్రక్రియ జరుగుతున్న క్రమం లోపల ఓటర్ లిస్ట్ ఫైనల్ కాకుండా ఎన్నికలు పెట్టే అవకాశం లేదు. కోటేశ్వరరావు గారు క్లియర్ గా చెప్పిండ్రు, మనకు October 1 ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత నవంబర్లో పెడతారా, డిసెంబర్లో వెళ్తారా, జనవరిలో వెళ్తారా, అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ గ్రేటర్ ఎన్నికలు పెట్టాల్సిందే. పెట్టకపోతే ఎవరో ఒకరు కోర్టుకు పోతారు, ఎవరు కూడా ఆగరు. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికలు కావాల్సిన ఆవశ్యకత 100% అందరికి ఉన్నది. గతంలో చిన్న ఇంటరప్షన్, గతంలో ఒకసారి పెట్టినట్లేదు అనుకుంటా కదా వైఎస్ గారి హయాంలో. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి జరిగింది ఎన్నికలు, ఆ తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది ఎన్నికలు, తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగింది. లేదు, అక్కడ ఆ సమయంలో ఒక ఎక్స్టెండ్ చేస్తే కోర్టుకు పోయి తెచ్చిండ్రు. అప్పుడు చాలా కాలం గ్రేటర్ ఎన్నికలు జరగలేదు. మీకు అంతకు ముందు కూడా చాలా కాలం టీడీపీ టైంలో ఎన్నికలు జరగలేదు. చాలా 2008-9 వరకు ఎన్నికలే జరగలేదు. కోర్టుకు పోయి ప్రకాష్ గౌడ్ అని విజయనగర్ డివిజన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్ కోర్టుకు పోయి తెస్తే గ్రేటర్ ఎన్నికలు అయింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఖమ్మంలో కూడా 16లో మన రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి అయింది. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగింది. ఒకసారి వాళ్ళకి 99 సీట్లు వచ్చినాయి, తర్వాత వాళ్ళకి కొన్ని సీట్లు తగ్గి 37 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. అంటే ఈ క్రమం లోపల ఎక్కడ చూసినా, అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి స్థానిక సంస్థలో పట్టం కట్టే అవకాశం ఉన్నది. మీరు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు గ్రేటర్ ఎన్నికలను ప్రామాణికంగా చూసుకుంటే మీకు వేరే విధంగా కనబడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పబ్లిక్ మైండ్ సెట్ లో 100% కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ 3 గ్రేటర్లే కాక మీకు ఖమ్మం, వరంగల్ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సరే, దానికి కొంచెం టైట్ ఫైట్ ఉండొచ్చు, అల్లేరు మీద అడక కాదు. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అనేక సమీకరణాలు ఉన్నాయి. వాళ్ళు బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీ పోటీ పడేది కేవలం 2వ స్థానం కోసమే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా అధికారం వచ్చేటువంటి అవకాశం లేదనేది మా అభిప్రాయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. సో మొత్తానికి ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఒక్కొక్క పార్టీల అభిప్రాయం. చూద్దాం, మరి ఇంకా టైం ఉంది కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత, ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీలు ఏ విధంగా రెడీ అవుతున్నాయి, ఏ పార్టీలు ఫైట్ ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ.